సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు చెందిన ఫాలోవర్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పటివరకు పార్టీలపై, ఆ పార్టీకి చెందిన నాయకులపై ట్రోల్స్ చేసే విష సంస్కృతి మరింత పెరిగింది. చివరకు అభం శుభం తెలియని తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మరణానికి కారణమైంది. అయితే ఇదంతా తెలుగుదేశం జనసేన కార్యకర్తల కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే తెలుగుదేశం పార్టీ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గీతాంజలి చావుకు ఆత్మహత్య లేక ట్రోల్స్ కావని, ఆమెకు ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేయడం వల్లే చనిపోయిందనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా టీడీపీ షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోని బయట పెట్టడంతో పాటు నారా లోకేష్ కామెంట్స్ పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసింది. టీడీపీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండగా ఆంధ్రలో అధికార ప్రతిపక్ష నేతలు అందరూ గీతాంజలి ఇంటికి వెళ్తున్నారు. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తెనాలి గీతాంజలి ఇంటికి చేరుకున్నారట. తాజాగా ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబ సభ్యులకు 20 లక్షల పరిహారం అందజేశారు మంత్రి విడుదల రజని. కేవలం టీడీపీ జనసేన పోస్టులు ఆమె ప్రాణాలని బలిగొన్నాయని మరోసారి ఆమె ఆరోపించారు. గీతాంజలి ఫ్యామిలీకి ప్రభుత్వం, వైసీపీ అండగా ఉంటుందన్నారు.